ముందుగా మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల అమ్మగారికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, ప్రతిరోజు ఎంతో అద్భుతంగా సజ్జన సాంగత్యాన్ని, ధ్యానము జరిపిస్తున్న ధ్యాన జగత్ మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మాస్టర్. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన పత్రిసార్ గారు అందించిన అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకున్నాం. జయం, అపజయం, సక్సెస్, ఫెయిల్యూర్స్. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రెండు తప్పనిసరి. ఎవరి జీవితం కూడా వడ్డించిన విస్తరి కాదు. అక్కడ సక్సెస్లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి, జయం, అపజయం. కాకపోతే మనం వాటిని ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది మన విఘ్నత మీద ఆధారపడి ఉంటుంది. మేడం, ఇది లైవ్ కావడం లేదా, రికార్డ్ కావడం లేదా? అవుతుంది మేడం, అవుతుంది, రికార్డ్ అవుతుంది. అపజయం వల్ల అంటే ఫెయిల్యూర్స్ వల్ల ఆత్మ ఎదుగుదల ఉంటుంది. సక్సెస్ వల్ల, సఫలత వల్ల గర్వం వస్తుంది. ఎక్కడ సక్సెస్ ఉంటుందో అక్కడ గర్వం అనేది నిండిపోయి ఉంటుంది. ఫెయిల్యూర్స్ ఉన్న చోట ఆత్మ ఎదుగుదల ఉంటుంది. ఎలాగంటే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి. పైన చిటారు కొమ్మ మీద ఒక పక్షి, కింద ఒక పక్షి. పైన ఆ పక్షి ప్రశాంతంగా అలా ఊరికి చూస్తూ, ఏమాత్రం కదలిక లేకుండా అలా చూస్తూ ఉంటుందన్నమాట. కిందన్న పక్షి ఏం చేస్తుందంటే పైన పక్షిని చూస్తుంది. అది చంచలంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. పైకి కిందికి ఎగురుతూ తిరుగుతూ పైన పక్షిని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట కిందన్న పక్షి. అదేంది, పైన చిటారు కొమ్మన కూర్చున్న ఆ పక్షి ఏమాత్రం కదలిక లేకుండా ప్రశాంతంగా కూల్గా ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఏమాత్రం కదలిక లేకుండా ఒక బొమ్మలాగా అలా ఉండిపోయింది. అది ఏమై ఉంటుందా అని కింద పక్షి ఆలోచిస్తూ ఆ చెట్టుకున్న పళ్ళు తింటూ, ఆ చెట్టుకి తీపి పళ్ళు ఉంటాయి, చేదు పళ్ళు కూడా ఉంటాయి. ఆ తీపి పళ్ళు తిన్నప్పుడు కిందకి జారిపోతూ కిందకి పోతూ, చేదు పళ్ళు తిన్నప్పుడు ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకు ఎగబాకుతూ అలా ఉంటుందన్నమాట కింద ఉన్న పక్షి. ఆ విధంగా అది పైకి కిందికి ఎగబాకుతూ ఉంటుంది. మనము కూడా సక్సెస్లు వచ్చినప్పుడు కిందకి దిగిపోతుంటాము, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు పైకి ఎగబాకుతూ ఉంటాము. అలా మన జీవితం కూడా పైకి కిందికి అలా ఊగిసలాడుతూనే ఉంటుంది. ఎగబాకడము, కిందకి జారిపోవడము. చేదు పళ్ళు అనేవే ఫెయిల్యూర్స్. అవి తిన్నప్పుడు మనం సాధన వైపు మొగ్గు చూపుతాము. అలా పైకి ఎగబాకుతుంటాము కింది పక్షిలాగా. ఆ తీపి పళ్ళు తినిందనుకోండి, అదే ప్రాపంచికత వైపు కిందికి జారిపోతూ ఉంటుంది. అలా చేదు పళ్ళు, తీపి పళ్ళు, ఫెయిల్యూర్స్, సక్సెస్, ఆ రెంటి నడుమ అలా ఎగబాకుతూ కిందికి జారుతూ ఎగబాకుతూ అలా పైకి చిటారు కొమ్మన చేరినప్పుడు అక్కడ ఉన్నది ఒకటే పక్షి అనేది తెలుస్తుంది. రెండు పక్షులు లేవు. పైన ఒక పక్షి, కింద ఒక పక్షి లేదు. తన ప్రతిబింబమే పైన ఉండేది. మనం పూర్ణాత్మని ఏదైతే చెప్తున్నామో, ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం మనమని ఎలాగైతే చెప్తున్నామో,
మనం ఏది తెలుసుకుంటామో అది ఆ పూర్ణాత్మ నుంచే మనం అందుకుంటున్నామని, మనం పొందిన అనుభవాల జ్ఞానం మళ్ళీ పూర్ణాత్మకి చేరుతుందని, ఇలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అది మొట్టమొదటి స్థితిలో అలా ఉంటుంది. మన స్థితి మారే కొద్దీ ఆ ఎదుగుదల అనేది వస్తూ ఉండగా మనము ఆ స్థితికి చేరినప్పుడు పూర్ణాత్మ అనేది కూడా మరొకటి లేదు, అది నేనే అనేది అర్థమవుతుంది. ఆ పూర్ణాత్మ వేరు, నేను వేరు అన్నది లేదు అక్కడ. మనం ఒక ప్రతిబింబాన్ని చూసి మనం పూర్ణాత్మ అని అనుకుంటున్నాం. అక్కడ మనమే పూర్ణాత్మగా ఉంటాము. మన స్థితి ఎదిగినప్పుడు, ఎదుగు బొదుగు లేకుండా ఉన్నప్పుడు మొట్టమొదటి స్థితిలో మనం అంశాత్మలుగా అనిపిస్తూ ఉంటుంది. అంశాత్మలమే అప్పుడు. మనం ఎదుగుతూ మనము పూర్ణాత్మ స్థితికి చేరినప్పుడు మనమే పూర్ణాత్మలము. అలా ఎప్పుడైతే మనము ఫెయిల్యూర్స్‌ని చవి చూస్తూ ఉంటామో, ఎక్కువగా ఫెయిల్యూర్స్‌ని చవి చూస్తూ ఉంటామో, అప్పుడు ఆత్మ ఎదుగుదల, ఆధ్యాత్మికత వైపు మనము పరిగెడుతూ ఉంటాము. ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాము. ఆత్మపరంగా. సక్సెస్‌ఫుల్ అయినప్పుడు గర్వంతో ప్రాపంచికత వైపు మొగ్గు చూపుతూ ఉంటాము. భౌతికంగా చూసినప్పుడు, ప్రాపంచికంగా చూసినప్పుడు టాటా, బిర్లాలు వ్యాపార పరంగా ఒక్కసారిగా అంత ఎత్తుకు ఎదిగారా? అంత సక్సెస్ అయ్యారా? వాళ్ళు ఎన్ని సార్లు ఫెయిల్యూర్స్‌ని చూసుంటారు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఒక గొప్ప స్థితికి చేరుకున్నారు. ఆ విధంగా మనము ప్రాపంచికత కావాలి అనుకున్నప్పుడు ఆ సక్సెస్ సాధించే వరకు మనము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. ఒక్కసారిగా ఆ స్థాయికి ఎగబాకేదనేది ఎప్పుడూ ఉండదు. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అప్పుడు ఆ స్థితికి చేరుకుంటాము. తియ్యటి పళ్ళు అనే ఆ సక్సెస్‌ని మనం చవి చూస్తున్నప్పుడు ప్రాపంచికతలో సుఖము, సంతోషము, వైభోగము, ఆడంబరము, నాది, నేను అనే వాటికి ఆకర్షితులవుతూ ఉంటాము. అప్పుడు కిందికి జారడం అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక పరం అనేది అస్సలు ఏమాత్రం ఉండదక్కడ. అలా పైకి కిందికి తిరుగుతూనే ఉంటాము. తర్వాత సాధన తీవ్రంగా చేస్తూ వెళ్ళినప్పుడు ఆ చిటారు కొమ్మన ఉన్న ఆ పక్షి స్థితికి, ఆ స్థాయికి మనము ఎదిగినప్పుడు అక్కడ ఉన్నది ఒకటే పక్షి. అదే మనం. అదే పూర్ణాత్మ అయిన మనం అనేది మనము తెలుసుకుంటాము. అలా ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి మనుషుని జీవితంలో సక్సెస్‌లు ఉంటాయి, ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆత్మ పురోగతి ఉంటుంది ఫెయిల్యూర్స్ ఉంటే. ఒకరికి 30 సక్సెస్‌లున్నాయి, 30 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఇంకొకరికి 60 ఫెయిల్యూర్స్ ఉన్నాయి, 30 సక్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరు ఎక్కువ నేర్చుకున్నట్టు? 30 + 30 60 అన్ని సార్లు ప్రయత్నం చేసి నేర్చుకున్నాడు అతను. 60 ఫెయిల్యూర్స్ ఉన్నతను ఎక్కువ నేర్చుకున్నట్టే కదా! 60 + 30 90 టైమ్స్. అన్ని సార్లు ప్రయత్నం చేస్తూ అతను సక్సెస్ అవుతాడు. ఆ విధంగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళే గొప్పవాళ్ళు. ప్రతి విషయంలోనూ ఆత్మ పురోగతి అనేది అక్కడ ఉంటుంది. సక్సెస్ వల్ల గర్వం వస్తుంది. అక్కడ ఆత్మ పురోగతి అనేది ఏమాత్రం లేదు. బద్రి సారు 1997 నుంచి ఎన్ని లక్షల సార్లు ప్రయత్నించుంటారు. అందుకే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ప్రతి ఒక్కరికి ధ్యానం, ప్రతి ఒక్కరికి శాకాహారం గురించి చెప్తూనే ఉంటారు ప్రతి పిరమిడ్ మాస్టరు. ఈరోజు ధ్యానంలోకొచ్చిన మరుసటి రోజు నుంచి ఈ యొక్క ప్రచారం అనే ప్రయాణం మొదలవుతుంది. ప్రతి ఒక్క మాస్టరు
మన సొసైటీలో గమనించండి. ఈరోజు ధ్యానం నేర్చుకున్నాడా? అయిపోయి ఒక్క సిట్టింగ్‌లోనే తన ఆనందాన్ని పొందుతాడు. ఇందులో ఏది ఉంది మహత్తు? నువ్వు బాధ, భయము, బాధ, నొప్పి అనేది ఉంటే, దుఃఖం అనేది ఉంటే దాన్ని పంచుకోవడానికి ఎవరు ఇష్టపడరు. అదే నీలో ఆనందం పొంగి పొర్లుతా ఉందనుకోండి, అది లోపల దాచుకోవాలన్నా దాగదది. అది స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇంకొకరికి చెప్పాలి. నేను పొందిన ఈ ఆనందాన్ని పంచుకోవాలి అని చెప్పి మనం చెప్పడం మొదలెడతాం. అతి సామాన్యంగా ఉన్న మనము, వంటింటికే పరిమితమై ఉన్న మనము, ఈరోజు ఎన్ని రకాలుగా మన అనుభవాలను పంచుకుంటున్నాం, బోధిస్తున్నాము అంటే, మనల్ని మన గురువుగారు ఎలా తయారు చేశారు. నీ ఆనందం నీ ఒక్కరిదే కాదు. ఇది అందరిది. నీవేదైతే పొందావో అది చెప్తూ పో. వాళ్ళు కూడా అది అనుభవిస్తారు, అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఆధ్యాత్మికత వైపు వాళ్ళు ప్రయాణం చేస్తారు. అర్జునుడు ఆ యుద్ధ క్షేత్రంలో గాంధీవాన్ని వదిలేసి అతను కింద పడేశాడు. గాంధీవాన్ని వదిలేసి విషాద యోగంలో పడిపోయాడు. తన బంధువులందరినీ చూసి. నా తాతలు, తండ్రులు, అన్నదమ్ములు, నా బంధువులందరూ అందరినీ చంపాలా యుద్ధంలో. నాకు రాజ్యం వద్దు, రాజ్యకాంక్ష వద్దు, నాకు ఏది వద్దు. నేను యుద్ధం చేయను. నా బంధువుల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ తన గాంధీవాన్ని పడేసేశాడు. విషాదంలో మునిగిపోయాడు. ఆ విషాదం నుంచే భగవద్గీత వచ్చింది. అర్జునుడి విషాద యోగం. సారేమంటారంటే విషాద యోగం, యోగం ఎలా అవుతుంది? విషాదం అది. విషాదం యోగం ఎలా అవుతుంది? విషాదం ఎక్కడ ఉంటుందో, దుఃఖం ఎక్కడ ఉంటుందో అక్కడ భగవద్గీత వస్తుంది. దుఃఖంలోంచి ఆత్మ పురోగతి అనేది వస్తుంది. యోగస్థ కురు కర్మాణి. నువ్వు యోగం ద్వారానే నీ కర్మలు కూడా నశిస్తాయి. సిద్ధి, అసిద్ధి అనేవి రెండు వస్తాయి. సక్సెస్ అయితే నీకు ఈ ప్రాపంచిక జీవితం అనేది వస్తుంది. ఫెయిల్యూర్ అయితే స్పిరిచువల్ అనేది నీకు దొరుకుతుంది. ఈ రెండింటిని సమంగా చూసుకోవాలి. రెండింటిని సమంగా చూడమంటారు. నువ్వు మొట్టమొదట ప్రాపంచికత వేరు, ఆధ్యాత్మికత వేరు అన్న భావనలో ఉంటావు. కానీ నీ స్థితి ఎదిగే కొద్ది రెండు వేరు వేరు కాదు. మనం పూర్ణాత్మ, అంశాత్మ వేరు కాదు అన్న స్థితికి ఎలా అయితే చేరుకున్నామో, ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండు వేరు కాదు. రెండు ఒకటే. ప్రాపంచికతలోనే ఆధ్యాత్మికత అనేది మేళవించి ఉంది అనేది అర్థమవుతుంది. కానీ మొదట్లో మాత్రము అది వేరు, ఇది వేరు. ప్రాపంచికతలోనే మునిగి తేలుతా ఉంటే నీకు ఆధ్యాత్మిక అన్న ఊసు కూడా నీ దరిదాపుల్లోకి రాదు. ఆ దరిదాపుల్లోకి నువ్వు వెళ్ళలేవు. ఆత్మ, ఆధ్యాత్మికత అన్న దరిదాపుల్లోకి నువ్వేమాత్రం వెళ్ళలేవు. ఇగో ఒక పులి ఉంటుంది. ఒక 2 అడుగులు వెనక్కి వేస్తుంది. మరి అది ఓడిపోయినట్లా? అది ఓడిపోయిందని కాదు కదా! రెట్టించిన ఉత్సాహంతో, రెట్టించిన వేగంతో అది ముందుకు ఉరుకుతుంది. అలా ఫెయిల్యూర్స్‌కి కుంగిపోయి ఆత్మన్యూనతతో ఉండడం కాదు, ఇన్ఫీరియారిటీతో ఉండడం కాదు. ఫెయిల్యూర్స్ అంటే ఆత్మ పురోగతి వైపుగా ఉంటుంది. నేను ఫెయిల్ అయిపోయాను. నేను అందరికంటే తక్కువ. నాకు తెలివితేటలు లేవు. నేనెప్పుడు సక్సెస్ కాను అంటూ నువ్వు ఇన్ఫీరియారిటీకి లోనవుతే, ఆత్మన్యూనతలో ఉండిపోతే అది జీవితం కాదు. అక్కడి నుంచి లేవు నువ్వు. ఫెయిల్ అయితే అయింది. ప్రతి ఒక్కరికి ఇది సహజమే. నేను సరి చేసుకోవాల్సిందో అక్కడ సరి చేసుకొని నేను సక్సెస్ కావాలి అంటే అక్కడ సాధన మొదలుపెట్టు. ఆత్మ పురోగతి అనేది అక్కడ ఉంటుంది నీకు. సక్సెస్‌లో మెటీరియల్ లైఫ్ దొరుకుతుంది. ప్రాపంచికత దొరుకుతుంది. ఆ మెటీరియల్ ప్రోగ్రెస్ ఉంటుంది.
గర్వం, అహంకారం, ప్రాపంచిక జీవితం అది చాలా బాగుంటుంది. కానీ ఆధ్యాత్మికత అనేది ఉండదు అక్కడ. ఆత్మ పురోగతి అన్నది ఉండదు. ఆత్మ పురోగతి లేని జీవితం ఉంటుంది. అహంకారం, గర్వంతో ఉన్నప్పుడు ఆత్మ గురించి ఎలా తెలుసుకోగలుగుతావు? నేనే గొప్ప అనే లాంటి స్థితిలో ఉంటావు అక్కడ. గర్వము, అహంకారం అనేది నిన్ను మూసుకుపోయి ఉంటుంది. నీ కళ్ళనే ఒక పొర కమ్మేసి ఉంటుంది. అందుకే తెర తీయగరాదా అంటారు. ఎవరొచ్చి తీస్తారు తెర? నీకు నువ్వే తీసుకోవాలి సాధనతో. సక్సెస్ అంటే సిద్ధి, ఫెయిల్యూర్స్ అంటే అసిద్ధి. ఎవరు ఫెయిల్యూర్స్ లో జీవిస్తారో వారికి స్పిరిచువల్ ప్రోగ్రెస్ గరుడ గమన వేగంతో పురోగతి చెందుతూ ఉంటుంది. ప్రాపంచికంగా ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు, నువ్వు అపజయం పొంది ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు. కానీ నీ ఆత్మ అనేది గరుడ గమన వేగంతో ఎదుగుతూ ఉంటుంది, పురోగతి ఉంటుంది. రెంటిని సమానంగా చూడాలి, రెంటికి సరైన రెస్పెక్ట్ ఇవ్వాలి. సమంగా మెటీరియల్ ప్రోగ్రెస్ కన్నా మనకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ ముఖ్యం కదా. సక్సెస్ అనేది ఆధ్యాత్మికతను ఇస్తుందా అంటే ఇవ్వదు, ప్రాపంచికతనే ఇస్తుంది. ఫెయిల్యూర్స్ మాత్రమే ఆధ్యాత్మికతను ఇస్తుంది. రెండింటిని మన సమంగా, ఈక్వల్ గా మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతను ఫాలో అవుతుంటామో, ఆచరిస్తూ ఉంటామో సాధనను, అప్పుడు అన్నిటినీ ఈక్వల్ గా చూస్తాము. ప్రాపంచికతను, ఆధ్యాత్మికతను. అది వేరు కాదు, ఇది వేరు కాదు, రెండు ఒకటే. ప్రాపంచికతలోనే ఆధ్యాత్మికతను మేళవించి మనము మన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాము, మరింత చక్కగా. అలా మీ ఫెయిల్యూర్స్ ని మీరు తక్కువగా చూడకండి. అక్కడ దేనికి అటాచ్ కాకూడదు. దేనికి అన్నిట్లోనే డిటాచ్మెంట్ ఉండాలి. ఎంతవరకు ఉండాలో మధ్య మార్గం అని చెప్పింది అందుకే. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మోహంతో ఉండకూడదు ఏ విషయం పట్ల కూడా. నాకు మూడో కన్ను వచ్చింది కదా అంటే అక్కడే అటాచ్ అయిపోతే మళ్ళీ కిందికి పడిపోవడమే ఉంటుంది. ప్రాపంచిక విషయాలకి అటాచ్ అయిపోతే మరింత కిందికి వెళ్ళిపోతాము. కాబట్టి తక్కువ పనులు చేసే వాళ్ళని తమో గుణులు అంటారు. బద్ధకంతో ఎక్కువ బద్ధకించే వాళ్ళని తమో గుణులు అంటారు. వాళ్ళకి తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా లాంటి జీవితమే ఉంటుంది తమో గుణం ఉండే వాళ్ళకి. దానికి ప్రతీక కుంభకర్ణుడు అని చెప్పొచ్చు. అతను 6 నెలల్లో తిండి, 6 నెలలు నిద్ర, ఇంక వేరే ఏ పని లేదు. నిద్రపోవడము, తినడం, అంతే ఆయన జీవితం. మొట్టమొదట మానవుడు భూమి మీద ఆ మానవుడిగా జన్మ తీసుకున్న వ్యక్తికి తమో గుణంలోనే ఉంటాడు ఆ వ్యక్తి. జంతు జన్మల నుంచి మానవ జన్మ తీసుకున్నప్పుడు ఆ జంతు ప్రవృత్తే ఉంటుంది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, వేరే వ్యాపకమే ఉండదు. ఎక్కువ తమో గుణుడిగా ఉంటాడు కొన్ని జన్మల వరకు. తర్వాత రజోగుణంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఎక్కువ పనులు చేసే వాళ్ళని రజోగుణులు అంటారు. దీనికి ప్రతీక రావణాసురుడు. అన్నిటి మీద ఆధిపత్యం, అన్నిటినీ నాకే సొంతం కావాలనుకోవడం, అన్నిట్లోనూ నేనే ఉండాలి, అన్ని పనులు నేనే చేయగలగాలి, ఈ విధంగా ఉంటారు రజోగుణులు. అది కూడా కొన్ని జన్మలు. ఈ విధంగా తర్వాత సాత్విక గుణంలోకి వస్తారు. అక్కడ బుద్ధి వికాసం అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ ప్రాపంచికతలో ఉన్నంత వరకు బుద్ధి వికాసం అనేది ఉండదు.
ఆధ్యాత్మికతలో అడుగుపెట్టిన తర్వాత బుద్ధి వికసించడం అనేది ఉంటుంది. సాత్వికంలో అక్కడ ఎంటర్ అవుతుంది ఆధ్యాత్మికత అనేది. ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటాయో, ఫెయిల్యూర్స్ ఉండే చోటల్లో ఆధ్యాత్మికత అనేది ఉంటుంది. ఆ విధంగా ఒక్కొక్క వ్యక్తికి ధ్యానం చెప్పడం అనేది ఎంత సహనంతో కూడుకున్నది, ఎంత సహనం ఉండాలి, ఎంత ఓపికతో వాళ్ళకి మనం గైడ్ చేయాల్సి ఉంటుంది. చదువుకున్న వాళ్ళకు ఒకలాగా, చదువు లేని వాళ్ళకు ఒకలాగా, పిల్లలకి ఒకలాగా, అంటే వాళ్ళ లెవెల్కి దిగిపోయి చెప్పాల్సి వస్తుంది. మరి ఎంత సహనం ఉండాలి, ఎంత ఓర్పు ఉండాలి. అప్పుడు మనం ఎంత ధ్యానం చేయాలి, రాత్రంతా ధ్యానం చేసుకోవాలి, పగలు సజ్జన సాంగత్యం చేయాలి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ప్రతిరోజు గొప్ప గొప్ప కార్యక్రమాల్లో ఉన్నవారే, ఎంతో ఆత్మ పురోగతిని సాధించేవారు కాబట్టే వాళ్ళు ధ్యాన ప్రచారం చేస్తుంటారు అని చెప్తాడు సార్. అభిమన్యుడు చూడండి, కడుపులో ఉండగానే చక్రవ్యూహంలో ప్రవేశించడం ఎలాగో తెలుసుకున్నాడు అతను. అర్జునుడు సుభద్రకు చెప్తూ ఉంటాడు చక్రవ్యూహంలో ఎలా ప్రవేశించాలని. ఆవిడ వింటూ వింటూ నిద్రపోయినప్పుడు గర్భంలో ఉన్న ఆ శిశువు ఊపడుతూ ఉంటుంది. అంటే గర్భంలో ఉండగానే చక్రవ్యూహంలో ప్రవేశించడం ఎలాగో తెలుసుకున్నాడు. ఎక్కడి నుంచో కనిపెట్టిన శ్రీకృష్ణుడు వెంటనే వచ్చి ఆపేస్తాడు. ఒకవేళ చక్రవ్యూహం నుంచి బయటికి రావడం ఎలాగో తెలుసుకొని ఉంటే తను జగత్ విజేత అయ్యేవాడు అభిమన్యుడు. తెలియకుండా చక్రవ్యూహంలో ప్రవేశించాడు యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో. బయటికి రావడం ఎలాగో తెలియలేదు కాబట్టి శత్రువుల చేతిలో హతుడయ్యాడు అతను. అలా సగం జ్ఞానం కూడా అనర్థదాయకమే. తెలుసుకుంటే పూర్తి జ్ఞానం తెలుసుకో, లేకపోతే ఏం తెలియకుండా అలా అమాయకంగా ఉండు. ఇప్పుడు కాకపోతే ఇంకొక 2 జన్మల్లో తెలుసుకుంటాం. సగం మిడిమిడి జ్ఞానము చాలా ఇబ్బందులు గురి చేస్తుంది, కష్టాల పాలు చేస్తుంది. అలాగే వశిష్ఠ మహర్షి అరుంధతి ఆశ్రమంలో కామధేనువును చూసి తనకు కావాలని కోరుతాడు కౌశికుడు అనే రాజు. కౌశికుడు అనే రాజు సేనా సమేతంగా వెళుతూ ఆకలి వేసినప్పుడు ఆ సమయంలో అక్కడ దగ్గరలో వశిష్ఠుల ఆశ్రమం ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి తమకు ఆహారాన్ని ఏర్పాటు చేయమని అడిగినప్పుడు ఎంతసేపు మీరు స్నానాలు ముగించుకోనండి చేస్తామని చెప్తారు. వాళ్ళు స్నానాలు ముగించుకొని వచ్చేసరికి పంచభక్ష పరమాన్నాలు వాళ్ళకి సేనా సమేతంగా వచ్చిన అంతమందికి వడ్డించడం జరిగింది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఎలా సమకూర్చారు అని ఆశ్చర్యపోతాడు ఆ రాజు. అప్పుడు చెప్తారు, మా దగ్గర కామధేనువు ఉంది, కామధేనువు అన్ని తనే చూసుకుంటుంది అన్నప్పుడు ఇతనికి దుర్బుద్ధి పుడుతుంది కౌశికుడు అనే రాజుకు. ఇటువంటి కామధేనువు ఇక్కడ ఉండాల్సింది కాదు, నా ఆస్థానంలో, నా రాజ్యంలో, నా రాజ మహల్లో ఉండాల్సింది అది అని తనకు కావాలని కోరినప్పుడు కామధేనువుని ఇవ్వడానికి కుదరదు. కామధేనువు నా బిడ్డ లాంటిది, నేను ఇవ్వను అని అరుంధతి మాత అన్నప్పుడు యుద్ధానికి వచ్చేస్తాడు అతను. యుద్ధం చేయడం మొదలెడతాడు. వశిష్ఠుల యోగత్వం ముందు తన ఆయుధాలు ఎందుకు కొరగావు అని చెప్పేసి తను అపజయం పాలయ్యి, ఓటమి పాలయ్యి తపస్సుకు వెళ్ళిపోతాడు. తపస్సుకు వెళ్ళిపోయి తీవ్రమైన తపస్సు చేస్తాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేసి తర్వాత ఏదో ఒక లోభానికి లోబడిపోతాడు. మళ్ళీ పొరపాటు జరిగిందని చెప్పి మరొక 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. మళ్ళీ ఇంకొక లోభానికి లోబడతాడు, కామం అనే ప్రక్రియకి లోబడిపోతాడు.
మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అలా 3000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఇంకా దేవతలు వచ్చి నువ్వు బ్రహ్మర్షి అయ్యావయ్యా అంటే, లేదు లేదు నేను ఒప్పుకోను. వశిష్ఠుల వారే నాకు చెప్తేనే నేను ఒప్పుకుంటా బ్రహ్మర్షి అని చెప్పేసినప్పుడు, ఈయన అలా వెళ్తూ ఉండగా వశిష్ఠులు వెళ్తూ ఉంటారు ఆశ్రమానికి, వశిష్ఠుల ఆశ్రమానికి. ఆయన ఈయన్ని గమనించి అరుంధతికి చెప్తాడు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వస్తున్నాడు అని. అప్పుడు ఒప్పుకుంటాడు తను బ్రహ్మర్షి అయ్యానని. చూసారా? ఫెయిల్యూర్ కావడం వల్ల అతను ఓటమి పాలు కావడం వల్లే. వశిష్ఠుల యోగత్వం ముందు తన ఆయుధాలు ఏమాత్రం పనిచేయడం లేదు అని చెప్పేసి, తను ఓటమి పాలయ్యని చెప్పేసి, పరాభవం పొందానని చెప్పేసి, అతను తపస్సుకు వెళ్ళి ఆత్మ పురోగతిని ఎలా సాధించాడు? అపజయం అనేది ఆత్మ ఎదుగుదలకి ఎలా ఉపయోగపడుతుందో మనకి ఈ మహాత్ముల కథ ద్వారా తెలుస్తుంది. అంటే మహాత్ములు ఓటమిని కూడా గెలుపుగా మార్చుకుంటారు. శాపాన్ని కూడా వరంగా మార్చుకుంటారు. లోక కళ్యాణ కార్యక్రమంలో తమ వంతు సహకారాన్ని అందించడానికి తమను తాము సిద్ధపరచుకుంటూ ఉంటారు. ఇలా ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మనకు చరిత్రలో ఉన్నారు. అపజయం పాలైన వాళ్ళు ఆత్మ పురోగతిని ఎలా సాధించారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఓడిపోయాము, మనం ఫెయిల్ అయ్యాము అన్న ఒక ఇన్ఫీరియారిటీని తెచ్చుకోకుండా, దీన్ని నేను ఎలా వరంగా మార్చుకోవాలి, నా ఆత్మ ఎదుగుదలకు నేను ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా సులభతరం అయిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు మనకి ఫెసిలిటీ లేదు. ఇంట్లో నుంచే జ్ఞానాన్ని పొందుతున్నాం ఈరోజు. అప్పుడు ఎక్కడో వెళ్ళేవాళ్ళం. ఎక్కడ సెంటర్లు ఉంటే అక్కడికి, ఎక్కడ క్లాస్ జరుగుతుందంటే అక్కడికి పరిగెట్టేవాళ్ళం. ఇప్పుడు మనకు ప్రతి ఇంటి దగ్గర, ప్రతి వీధిలోనూ మనకు ధ్యానం అనేది చెప్పేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనము మన జీవితాన్ని ఆధ్యాత్మికత, ప్రాపంచికత రెండిటిని 2 పాదాలుగా ఎంచి అందులో అద్భుతమైన వైభోగంగా మన జీవితాన్ని సాగిస్తూ ఆత్మ ఎదుగుదల కోసం మనం ఏం చేయాలన్నది స్పష్టంగా మన ప్రతిసారి మనకు అందించడం జరిగింది. కాబట్టి మనందరము అదే మార్గంలో ఉండేవాళ్ళమే. మనం ప్రతిరోజు ధ్యానం చేసుకుంటున్నాం, సజ్జన సాంగత్యం చేసుకుంటున్నాం, స్వాధ్యాయాన్ని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా మనం ఎదుగుతున్నాం రోజు కొంత కొంత. కాబట్టి మన ప్రయాణమే అత్యద్భుతమైన ప్రయాణం. మన సార్ అందించిన మార్గము చాలా అత్యద్భుతమైనది. కాబట్టి మనందరము ఈ విధంగానే ఆత్మ ఎదుగుదలలో సక్సెస్ అవుతూ, ప్రాపంచికతలో విముఖతను చూపిస్తూ, వదిలిపెట్టమని కాదు, కాస్త తగ్గించుకుంటూ ఆధ్యాత్మికతను పెంచుకుంటూ మనం ముందుకు పోదాం మాస్టర్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.